10/2/2010 ప్రకారం మీటింగ్ ఏర్పాటు చేసుకోవాల్సినది. కొత్త పోస్ట్ క్రియేట్ చేసాం మన పవర్లో గవర్నమెంట్ రాసి తెచ్చుకోవాలి పోస్ట్ ఇవి ఆల్రెడీ ఉన్నాయి ఖాళీ వాళ్ళు వెళ్ళిపోయారు ఆ పోస్ట్ కొత్త ఈ ఆఫ్కాస్ట్లో కొద్దిమంది మనం తీసేస్తాం లాస్ట్ టైం కొంతమంది చనిపోయి ఉన్నారు 600 మంది ఇక్కడ నాన్ ఆఫ్కాస్ట్లో పనిచేసే వాళ్ళే కొత్త వాళ్ళు కూడా వాళ్ళే తీసుకోవాలి దాన్ని రివిజన్ పిటిషన్లో అర్జీ పెట్టుకుంటే నిన్న కూడా 3 చేశాను. ఆ ప్లాన్ ఉంటే ప్లాన్ తీసుకొని నా దగ్గరికి వస్తే అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని మున్సిపల్ ఆఫీస్ నందు సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటి సాధారణ సమావేశానికి విచ్చేసినటువంటి కమిషనర్ గారికి, వైస్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, కోఆప్షన్ మెంబర్లకు, మరియు ఆఫీస్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి సాధారణ సమావేశంలో మొత్తం 25 అజెండాలను ప్రవేశపెట్టడం జరిగింది. 25 అజెండాలను ఏకగ్రీవంగా వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్స్ అందరూ ఏకగ్రీవంగా ఆమోదించడమైనది. అందుకు కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్లకు, కోఆప్షన్ మెంబర్స్కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ 25 అజెండాల భాగంగా ఏంటంటే ప్రతి వార్డులో 20 వార్డుల్లో ఒక్కొక్క వార్డుకు 10 లక్షలు చొప్పున ప్రతి వార్డులో వర్కులు ప్రవేశపెట్టడం జరిగింది. మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి సహకారంతో, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ప్రతి వార్డులోనూ వర్కులు ప్రవేశపెట్టడం జరిగింది. 2 కోట్ల రూపాయల నిధులతో ఈరోజు మన మున్సిపాలిటీలో ప్రతి వార్డులో వర్కులు ప్రవేశపెట్టడం జరిగింది. అందుకు గౌరవ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, మున్సిపల్ ప్రజల తరపున, కౌన్సిల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.